తెలంగాణలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ఇవాళ సచివాలయం ఎదుట విగ్రహావిష్కరణ. సాయంత్రం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న మండలి. బీసీ బిల్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై చర్చ. ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం. ఈరోజు బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ నివేదిక. వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై రేపు చర్చ. ఈరోజు విశాఖలో ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ భేటీ. నితిన్ నబీన్ నేతృత్వంలో సమావేశం. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీ, ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధరా రాజే తెలంగాణ నుంచి కనిపించని ప్రాతినిధ్యం. ప్రభుత్వంపై ఎంపీ ఈటల ఆగ్రహం. 22A విషయంలో క్షమాపణ చెప్తే సరిపోదు. భూముల కబ్జా కుట్రలపై విచారణ జరగాలన్న నేత. తల్లిదండ్రులు కావాలని మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 22A పేరుతో భూముల దందా జరుగుతోంది. నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలకు పైగా చేర్చారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలన్న శ్రీనివాస్ గౌడ్. ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఇది ఇటలీ కాంగ్రెస్. వందే మాతరాన్ని కాంగ్రెస్ అవమానించింది. స్వాతంత్రోద్యమంలో వందే మాతరం కీలకమన్న బండి. పేదల ఆరోగ్యాన్ని మా బాధ్యతగా భావిస్తున్నాం. విద్యా, వైద్య రంగాలు మా ప్రాధాన్యం. టిమ్స్ పేదలకెంతో ఉపయోగపడుతుందన్న రేవంత్. తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామన్న సీఈఓ. జవాబులు ఇవ్వడానికి సెప్టెంబర్ 16 డెడ్లైన్. నర్సంపేటలో టెన్షన్. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు. భారీ భద్రత మధ్య తొలగించిన అధికారులు. పెద్ది విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ ఆగ్రహం. పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసుల ఆంక్షలు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు. పెద్ది బర్త్డే కానుకగా విగ్రహం కూల్చారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అన్న సుదర్శన్ రెడ్డి భార్య. ఒంగోలులో మైన్స్ అధికారిని విచారిస్తోన్న సిబిఐ. గ్రానైట్ వ్యాపారుల్ని అదుపులోకి తీసుకున్న సిబిఐ. DDMS ని కలిసేందుకు వచ్చిన గ్రానైట్ వ్యాపారులు. నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే అమలు. 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు. ట్రాఫిక్ కోసం 450 మంది సిబ్బంది మోహరింపు. జూరాలకు స్వల్పంగా కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 35,000, అవుట్ఫ్లో 41,934 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు. ఇన్ఫ్లో 37,237 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులు. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 28,453 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి నిల్వ 163 టీఎంసీలు. హైదరాబాద్ మాదన్నపేటలో ఆపరేషన్ చబుత్ర. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న యువత. 25 మందికి పోలీసుల కౌన్సిలింగ్. అద్దంకిలో మహిళకు వేధింపులు. యువకుణ్ణి చితకబాదిన స్థానికులు. అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగింత. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రమాదం. డివైడర్ను ఢీకొని కారు బోల్తా. ఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారీ. యాదాద్రి జిల్లాలో ఆలయాల్లో చోరీ కేసు. ముఠాలో ఒకరు అరెస్ట్. భారీగా ఇత్తడి గంటలు, నగదు స్వాధీనం.